హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన సాఫ్ట్ పుల్కాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఇందులోకి కాంబినేషన్గా ఆనియన్స్ తోటి సింపుల్గా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఈ ఆనియన్స్ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఉంటాయి. ఈ పుల్కాలని మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు, అంత సాఫ్ట్గా ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా మనం పుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని మనం యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకున్నటువంటి వాటర్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసి చూస్తే మనకి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా మనకి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. తర్వాత మనం ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం పుల్కాల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇలా మనం పుల్కాల్ని చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన క్వాంటిటీలో మనం పుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పుల్కాలు అనేవి మనకి చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పుల్కాల్ని యాడ్ చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. చూసారు కదా అలా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా స్టవ్ మీద ఇంకో 2 మినిట్స్ వరకు వీడియోలో చూపించిన విధంగా పుల్కాలు అనేవి ఇలా పర్ఫెక్ట్గా మనం కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో. చూడండి మన పుల్కాలు ఎంత పర్ఫెక్ట్గా పొంగినాయో. ఇలా అవ్వడం వల్ల మనకి పుల్కాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం మార్నింగ్ చేసి పక్కన పెట్టుకున్నా కానీ ఈవినింగ్ వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఆనియన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఒక 2 కప్పులు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలి. వీటి వల్లే మన టేస్ట్గా వస్తుంది కర్రీ. అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మనం టేస్ట్కి తగినట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చూసారు కదా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఈ రెసిపీకి లైట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా గోధుమ పిండి అనేది ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకి గోధుమ పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ చూద్దాము. ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి కదా, సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ని మనం మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఇలా లైట్గానే ఫ్రై అవ్వాలి. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయో ఆనియన్స్ అనేవి. ఇందులో మనం సన్నగా తరిగినటువంటి 1 కప్పు టమోటాను కూడా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి టమోటా కూడా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉండనివ్వాలి. చూసారు కదా మనకి
ఆనియన్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. మీరు కూడా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇలా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. టమోటాలు అలాగే ఆనియన్స్ అనేవి మనకి కొంచెం ఉడికేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ పిండి దాన్ని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల చిక్కబడుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిందో. నార్మల్గా హోటల్స్లో అలా చేసేవాళ్ళు శనగపిండిని యూస్ చేస్తారు. సో ఇలా గోధుమ పిండి యూస్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. అందరూ చక్కగా తినచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఆనియన్స్ కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. చాలా ఈజీగా అలాగే సింపుల్గా అందరూ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మనకి ఆనియన్స్ కర్రీ అనేది ప్రిపేర్ అయిందో. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.